పిచ్చి పిచ్చిగా ఏది పడుతుంది రావాలని చెప్పి ఎంత దుర్మార్గానికి వడిగట్టారంటే పిల్లల్లో కూడా ఎంత బలంగా ఈ ఆలోచన చొచ్చుకు వెళ్ళిందనంటే ఇద్దరు మైనర్లు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేశారట. ఏం రీల్ అది? ఇద్దరు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఆ రీల్ చేశారట. అయితే ప్రస్తుతానికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ వీడియో చూసినటువంటి ఇరు కుటుంబాలు కూడా ఒక్కసారిగా గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సుమారుగా 50 మంది యువకులు మహిళలంతా కూడా రోడ్డుపైకెక్కి మారణాయుధాలతో ఒకరిపై ఒకరు పిచ్చిగా దాడి చేసుకున్నారు. ఒక రకంగా నానా హైరాణ క్రియేట్ చేశారు. పలువురికి ఈ ఘటనలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఇరు కుటుంబాలని అటు పోలీసు అదుపులో తీసుకున్నారు. చూసారా, ఇద్దరు మైనర్లే, వాళ్ళకేం తెలుసు పాపం. కానీ సోషల్ మీడియాలో కొంతమంది చేసేటువంటి పిచ్చి పనులతోని వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అందుకే చెప్తున్నా, సోషల్ మీడియాలో ఏది పడితే అది పెడతాను, నా ఇష్టం అన్నట్టుగా వివరిస్తే కనుక డెఫినెట్గా చట్టరీత్యా చర్యలు అనేది ఉంటాయని భావించాలి. మీరు చేయడం వల్లే ఈరోజు ఈ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. అది సినిమాలే కానివ్వండి, సోషల్ మీడియా ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి కారణం ఈ సినిమాలు, సోషల్ మీడియానే. మీరు చేయడం వల్ల ఈ రకంగా మారిపోయి వాళ్ళు బయటికి రోడ్డు మీదకి వచ్చి ఇద్దరు మైనర్లు ముద్దు పెట్టుకుంటూ రీల్స్ చేశారట. ఆ రీల్స్ కారణంగా ఇరు కుటుంబాలు కూడా రోడ్డుకు వచ్చి కొట్టుకున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూడండి మీరు, ఎంత హైరాణ క్రియేట్ అయింది వరంగల్ అనేది. ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేయండి. వరంగల్లోని 2 వర్గాల మధ్య ఈ గొడవ తారాస్థాయికి చేరింది. అయితే ఇద్దరు మైనర్లు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు కూడా రోడ్డుపైకి వచ్చి ఇద్దరు ముద్దు పెట్టుకుంటూ రీల్ చేశారట. ఆ రీల్ వైరల్గా మారింది ఇన్స్టాగ్రామ్లో. దీంతో వారిద్దరు కూడా ఒక్కసారిగా వారి కుటుంబీకులు ఈ రీల్ చూశారు. దీంతో ఇరు కుటుంబాలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. ఏకంగా రోడ్డుపైకి వచ్చి మారణాయుధాలతో దాడి చేసుకున్నారు. కొంతమంది గాయాల పాలైపోయి ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఏం జరిగింది? ఆ రీల్ ఏంటి? ఆ రీల్ తర్వాత ఇరు కుటుంబాలు రావడం ఏంటి? రోడ్డుపైకి వచ్చి ఆ పిల్లల్ని మందలించి మీరు ఇలా చేయకూడదని చెప్పి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇరు కుటుంబాలు గొడవపడడం గల కారణం ఏంటి? మనోజ్, వరంగల్ కొత్తవాడకు చెందినటువంటి ఇద్దరు మైనర్ బాలికలు ఒకే వీధిలో ఉంటున్నారు. కొత్తవాడలోనే వీధిలో ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరు మైనర్లు. అయితే వీళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టుగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇరు కుటుంబంలో కొద్దిగా అసందిగ్ధ వాతావరణమే ఉండేది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ ఒక వీడియో తీసుకున్నారు. వీడియో తీసుకున్న తర్వాత వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అది మొత్తం వైరల్ కావడంతో అది బయట వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. వెంటనే ఆగ్రహోద్రకులైనటువంటి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకి మారణాయుధాలతోటి దాడి చేసేసరికి ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరికి దాడికి ప్రయత్నం చేశాయి. ఈ దాడి ప్రయత్నంలో భాగంగా కూడా చాలా తీవ్రమైనటువంటి గొడవ జరిగింది. మొత్తం కాలనీ అంతా 2 వర్గాలుగా విడిపోయి ఒక ఉద్రిక్త వాతావరణం తలెత్తడంతో మారణాయుధాలతో ఒకరి మీద ఒకరికి దాడి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు సమాచారం అందుకున్నారు. వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టి వారికి సమాచారం అందించాలి తప్ప ఇట్లా గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నారని చెప్పి పోలీసులు చెప్పారు. వాళ్ళకు అక్కడ కూడా అయినా ఉద్రిక్తతలు చల్లలేకపోవడంతో ఇక్కడ పోలీసులు అక్కడ ఈ వర్గాల కుటుంబ సభ్యులను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకుని ఇక్కడ హనుమకు వరంగల్లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించి కూడా పూర్తి విచారణ మాత్రం జరుగుతుంది. అయితే మైనర్ బాలికలు కావడంతో ఇది మరింత వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి. చిన్నపిల్లలే ఉండడంతో ఇట్లాంటి పరిస్థితులు మరి బయటికి బాహాటంగా పెట్టకూడదన్నటువంటి సూచనలు వాళ్ళు చేసినప్పటికీ కూడా గతంలో కూడా వీళ్ళ మధ్య ప్రేమ నడుస్తుందన్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా ఆరోపించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు మట్టవాడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇరు కుటుంబాల గొడవకు ప్రాధాన్యమైనటువంటి ఇరు కుటుంబాల సభ్యులు కొంతమంది మట్టవాడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. దానికి సంబంధించి ఇంకా మరింత గొడవలు ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనొచ్చు. వెంకటరత్నం, ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు అంటే అక్కడ పిల్లల్ని మందలించి పిల్లల్ని బుజ్జగించి బుద్ధి చెప్పి ఇలా చేయకూడదని చెప్పాల్సిన ఆ తల్లిదండ్రులు డైరెక్ట్ గా కొట్టుకోవడం, మారణాయుధాలతో దాడి చేసుకోవడం, ఇరుపక్షాలు కూడా దాడిలో చికిత్స పొందుతున్నారు, వాళ్ళకు కూడా గాయాలంటే తెలుస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు?
ఇక్కడ బుజ్జగించే పరిస్థితి చేయి దాటిపోయింది. ఎందుకంటే ముద్దులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో వీడియోలు తీసుకోవడం అంటేనే పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ముద్దులే పెట్టుకున్నారా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఎందుకంటే తల్లి అంటే అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా చాలా, ఎందుకంటే పరువుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సదరు అబ్బాయి పోస్ట్ చేశారా అమ్మాయి పోస్ట్ చేశారా అన్నటువంటి కోణంలో కూడా తెలుస్తుంది. మైనర్లు కాబట్టి ఇంకా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకి సంబంధించిన వివరాలు కానీ బయటికి చెప్పకూడదన్నటువంటి విషయాల దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా డీటెయిల్స్ లోకి వెళ్ళడం లేదు. అయితే దీనికి సంబంధించి కూడా ఆ అబ్బాయి ఎక్కువగా తప్పు చేశాడన్న దాని మీద అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఆగ్రహోదకులైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే బుజ్జగించే స్టేజ్ దాటిపోయింది కాబట్టి వీళ్ళు ఎంత చెప్పినా కానీ గతంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో చెప్పి చూసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పరిస్థితి మారకుండా అది ఆ పోస్టులు రీల్స్ దాకా వెళ్ళి రీల్స్ కూడా కనీసం సోషల్ మీడియాలోకి వెళ్ళాయి. ముద్దు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అమ్మాయి మళ్ళీ పెళ్లి కాకుండా రేపు భవిష్యత్తులో కూడా అనేక ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. తమ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి రేపు కుటుంబ పరువు కూడా బయటకు వెళ్తుందన్నటువంటి ఒక ఆలోచనతోటి వీళ్ళు దాడికే ప్రయత్నం చేశారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇంకెవరికి రావద్దంటే ఖచ్చితంగా అట్లాంటి కాలనీ కొద్దిగా భయం అనేది ఉండాలి కాబట్టి దాడి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అబ్బాయి తరపు నుంచి వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఏమాత్రం తక్కువైనా కూడా వాళ్ళ దాడికి ప్రతిదాడిగా కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒకరికొకరు ప్రతిదాడులు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అది ఇట్లాంటి మైనర్ చేయకూడదు అన్నటువంటి కోణంలో కూడా వాళ్ళకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి జాగ్రత్తగా ఉండాలని ప్రస్తుతానికైతే చెప్పినారు. ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లోనే ఇరు కుటుంబాల సభ్యులు మట్టవాడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మనోజ్. రైట్ వెంకటరత్నం. సో వరంగల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ పిల్లలు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ తీసుకొని వీడియో రికార్డ్ చేసి రీల్ లాగా పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. ఈ రీల్ కాస్త వైరల్గా మారడంతో ఇరు కుటుంబాలు కూడా రోడ్డుకెక్కి మారణ ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ పిల్లల్ని కొంత బుజ్జగించి మందలించి వారిపైన అవసరమైతే ఓ 2 కొట్టైనా సరే వారిని ఇలా కాదు అని చెప్పాల్సిందిపై ఆ కుటుంబాలు డైరెక్ట్గా యుద్ధాన్ని దిగిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మారణాయుధాలతో కొట్టుకున్నారు. గాయపడ్డారని అర్థం చేసుకునే పరిస్థితి ఏ స్థాయిలో చేజారిపోయింది. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇరుపక్షాల అదుపులోకి తీసుకున్నారు. ఈ యొక్క విషయం పైన పోలీసులు చాలా సీరియస్గా ఇరుపక్షాలకు వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా అదుపు తీసుకుని తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నారా గొడవ తాలూకు దృశ్యాలు చూడండి. ఎంతలా ఒకరిపై ఒకరు అరుస్తున్నారు. కొన్ని వందల మంది అక్కడ సుమారుగా ఇరుపక్షాల నుంచి 50 మంది యువకులంతా అక్కడికి చేరిపోయి, మహిళలు అక్కడికి చేరిపోయి ఒకరిపై ఒకరు దూషించుకోవడం, ఒకరిపై ఒకరు తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు మారణాయుధాలతో దాడి చేసుకోవడం, చాలా పెద్ద ఎత్తున ఒక హైరాణ క్రియేట్ చేయబడింది. వరంగల్ కొత్తవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనా చూడండి, సోషల్ మీడియా పిచ్చి, మీ వెర్రితనం, మీ పనికి మాలతనం ఎక్కడి వరకు దారితీసిన అర్థం చేసుకోండి. ఏకంగా ఇద్దరు మైనర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసి వారికి ఈ స్థాయిలో ఆలోచన కలిగింపజేసి వారిలో ఏకంగా బయటకు వచ్చి ముద్దు పెట్టుకునేంతలా ధైర్యం కల్పించింది. అవి సినిమాలే కానివ్వండి, అవి సోషల్ మీడియా కొంతమంది చేసినటువంటి విషయాలే కానివ్వండి, వీడియోలే కానివ్వండి. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అంటే నిజంగా ఒక పాన్ వీడియో కంటే దరిద్ర